జగదేక వీరుడు పార్ట్ 7 టు బి కంటిన్యూడ్. విక్రమసింహకి 9 ముద్రలోంచి కాకుండా వేరే ముద్ర రావడంతో ఆ ముద్రకి విలువ లేదని కళావతి అంటుంది. దాంతో భాగ్యలక్ష్మి కోపడుతుంది. కానీ విక్రమ్ మాత్రం అమ్మ ఇక్కడితో వదిలేయి, నాకు దక్కాల్సింది దక్కింది, వాళ్ళేం చెప్పాలనుకుంటున్నారో ఏం చేయాలనుకుంటున్నారో చేయనివ్వమ్మా అని అన్నాడు. ఇన్నాళ్ళు ముద్ర రాలేదని ఎగతాళి చేశారు, ఇప్పుడు వస్తే ఎందుకు పనికిరాదని హేళన చేస్తున్నారని బాధపడుతున్న భాగ్యలక్ష్మి విక్రమ్ మాటలు విని అది కాదురా నాన్న అంటూ ఇంకా ఏదో చెప్పబోయింది. కానీ భాగ్యలక్ష్మి చేయి పట్టుకొని నేను చూసుకుంటాను, నన్ను నమ్ము అని అన్నాడు విక్రమ్. అతని మాటలు విశ్వాసం, కళ్ళల్లో వెలుగు, స్పర్శలో నమ్మకం కనిపించడంతో సరే అంది భాగ్యలక్ష్మి. అప్పుడే కళావతి వైపు చూసిన విక్రమ్, పెద్దమ్మ గారికి ప్రణామములు, మీరు ఏ నిర్ణయం తీసుకున్నా నాకు సమ్మతమే, ఏ ముద్ర రాకుండా ఉండడం కంటే ఏదో ఒక ముద్ర రావటం నా అదృష్టం అని భావిస్తున్నాను అని అన్నాడు. విక్రమ్ శాంతంగా గౌరవపూర్వకంగా మాట్లాడుతున్నా అతని గొంతులో గాంభీర్యం మాత్రం కళావతి వెన్నులో వణుకు పుట్టించింది. అందుకే అక్కడ నుండి చూపు తిప్పుకొని పూజారి గారు ఒక పవిత్ర జలం పాత్ర అతనికి ఇవ్వండి అని అంది. ఒక్కటేనా? ఇది అన్యాయం, ఒకటి ఎలా సరిపోతుంది అని వెంటనే అడిగింది భాగ్యలక్ష్మి. విలువలేని ముద్ర వచ్చినా కూడా ఒక పాత్ర ఇస్తున్నాం, అందుకు సంతోషించక మళ్ళీ నన్ను ప్రశ్నిస్తున్నావా అని అడిగింది కళావతి. విక్రమ్ వైపు చూసి అతనున్న పరిస్థితికి ఒక్క పాత్ర చాలదని భాగ్యలక్ష్మి అంది. ఆ జలం సరిపోయినంత లేకపోయినా ముద్రకి తగ్గ పూర్తి స్థాయి శక్తిని విక్రమ్ పొందలేడని ఆమె బాధ. కానీ కళావతి మాత్రం ఇది దేవుడి నిర్ణయం, చూస్తేనే అర్థం కావడం లేదా ఆయన ఉద్దేశం ఏంటో, అయినా అనారోగ్యంతో బాధపడుతున్న నీ కొడుకు సాధించేది ఏముంది అని హేళనగా అంది. అయితే ఆ భాగ్యలక్ష్మి ఊరుకోలేదు. ప్రతాపసింహకి 12 పాత్రలు ఇచ్చి నా కొడుక్కి ఒక్కటే ఇవ్వటం పక్షపాతం కాదా అని కోపంగా అడిగింది. ఆ మాటలతో కళావతికి కోపం వచ్చింది. ఆ కోపంలోనే భాగ్యలక్ష్మి, నీది నీ కొడుకుది ఇక్కడ ఉన్న స్థానం ఏంటో ఆలోచించి మాట్లాడు. 8 సంవత్సరాల వయసులో ముద్ర సాధించిన ప్రతాపుడెక్కడా? ఇంత వయసు వచ్చిన తరువాత ఎందుకు పనికిరాని ముద్ర సాధించిన నీ కొడుకెక్కడా అని అడిగింది. ఆరావళికి ఇదంతా అసహనంగా చిరాకుగా ఉంది. కానీ వారి మధ్య వెళ్ళడం ఇష్టం లేదు. ముద్ర రావటం ఇష్టం లేనప్పుడు ఏ వయసులో వస్తే ఏముంది, నా కొడుక్కి కాస్త అనారోగ్యం, ఆ కారణంతో వాడు శిక్షణ పొందడానికి ఇంకా ఎక్కువ పాత్రలు అవసరం అవుతాయని నా ఉద్దేశం అని అంది భాగ్యలక్ష్మి. శిక్షణ అంటూ కళావతి గట్టిగా నవ్వింది. కళావతికి నవ్వుకి అందరూ జత కలిపారు. ఈ వయసులో శిక్షణ తీసుకుని నీ కొడుకు ఏం సాధిస్తాడు? ప్రతిభావంతుడైన వాళ్ళకే సంవత్సరాల శిక్షణ తరువాత వీరులుగా అర్హత వస్తుంది, అలాంటిది నీ కొడుక్కి శిక్షణ అని వెటకారంగా అంది. అలా అందరూ నవ్వుతుండగా సాధించేది ఏదైనా ఒక అవకాశం ఇవ్వటం మన బాధ్యత కదా. పైగా నా కొడుకు కూడా యువరాజు, అది ఎందుకు మర్చిపోతున్నారు అని భాగ్యలక్ష్మి అడిగింది. యువరాజు అని వినగానే కళావతికి కోపం ఆగలేదు. అలానే ఊరుకుంటే ఇంకా ఎక్కువ చేస్తారు అనుకుని ఎవరి స్థానం ఏంటో నువ్వు మాకు గుర్తు చేయాల్సిన అవసరం లేదు, ఊరుకుంటున్నాం కదా అని ఎక్కువ మాట్లాడితే బాగోదు అని కాస్త గట్టిగా అంది కళావతి. అది కాదు అంటూ భాగ్యలక్ష్మి మాట్లాడేలోపు ఇంతకు ముందు ఎదురు మాట్లాడినందుకు నీ వంటి పైన కొరడా దెబ్బలు పడ్డాయి, అది గుర్తు పెట్టుకొని మాట్లాడడం మంచిది అని కళావతి పక్కనే ఉన్న మరో రాణి అంది. ఆ మాటలు వినగానే భాగ్యలక్ష్మి ముఖం మాడిపోయింది. విక్రమసింహ ఆశ్చర్యంగా భాగ్యలక్ష్మి వైపు చూశాడు. అమ్మను కొట్టారా? ఆ ఆలోచనకి అతని కళ్ళు ఎర్రపట్టాయి. వారి మీద పడి ఒక్కొక్కరి చేతులు నరికేయాలి అనిపించింది. అతను అలా ఆవేశంలో ఉండగానే ఇంకొక క్షణం మా ముందు ఉంటే మళ్ళీ ఆ చీకటి గదిలోకి వెళ్లాల్సి వస్తుంది అని అంది కళావతి. కోపంగా అడుగు ముందుకు వేశాడు విక్రమ్. అది గమనించిన భాగ్యలక్ష్మి అతని చెయ్యి పట్టుకుని తొందరపడకు నాన్న అని నెమ్మదిగా అంది. నిన్ను కొట్టడం ఏంటమ్మా అని బాధగా అడిగాడు విక్రమ్. అవన్నీ మాట్లాడుకునే సమయం కాదు, ఇది అందరూ చూస్తున్నారు, ఇక పద అని అంది భాగ్యలక్ష్మి. ఓహో, వానవాముకు కూడా రోషం వస్తుంది. ఇప్పుడు కాదు, వీరుల పోటీల్లో నీ సత్తా ఏంటో నిరూపించుకో, అక్కడ చూపించండి మీ ప్రతాపం ఏంటో, మేము చూస్తాము. ఇంకొక క్షణం కూడా ఇక్కడ ఉండలేక పూజారి ఇచ్చిన పాత్ర తీసుకొని విక్రమ్ చేయి పట్టుకొని అక్కడ నుండి వెళ్ళిపోయింది భాగ్యలక్ష్మి. తానుండగా ఇదంతా జరగటం నచ్చకపోయినా కళావతి తనకి అత్యంత నమ్మకస్తురాలు.
అవ్వటంతో ఆరావళి కూడా మౌనంగా ఉంది. భాగ్యలక్ష్మి వెళ్ళిన తర్వాత యథావధిగా మళ్ళీ వేడుకలు మొదలయ్యాయి. నిన్ను కొట్టారని మాట్లాడుతున్నారు ఏంటమ్మా అని ఇంట్లోకి అడుగు పెట్టడంతోనే అడిగాడు విక్రమ్. అదేం లేదులే, నువ్వు కాస్త విశ్రాంతి తీసుకో అని భాగ్యలక్ష్మి మాట దాటవేస్తూ ఉంది. లేదు, అసలేం జరిగింది నాకు తెలియాలి అని ఆగ్రహంతో ఊగిపోతూ అన్నాడు విక్రమ్. అతనికి ఎలా చెప్పాలో తెలియక, చెబితే అతని ఆగ్రహం వల్ల ఆరోగ్యానికి మళ్ళీ ఏదైనా ఇబ్బంది అవుతుందేమో అన్న సంశయంతో మౌనంగా తలదించుకుంది భాగ్యలక్ష్మి. అప్పుడే నేను చెబుతాను బాబు అంటూ అక్కడికి వచ్చింది ప్రమీల. భాగ్యలక్ష్మి కోపంగా ప్రమీల వైపు చూసి, భయం దేనికి తల్లి? ఇన్నాళ్ళు మన బాబు ఎందుకు పనికిరాడని, అనారోగ్యంతో పుట్టాడని, అతని జాతకం వల్లే రాజుగారు కూడా అనారోగ్యంగా తయారయ్యారని, మీ పాదం మంచిది కాదని అవమానించారు కదా. ఇప్పుడు మన విక్రమ్కి కూడా వీరముద్ర వచ్చింది. పైగా చూడండి ఎంత ఆరోగ్యంగా అందరిలా ఉన్నాడు అని అంది. ఆ క్షణం విక్రమ్ తనను తానే చూసుకున్నాడు. పూర్తిగా కాకపోయినా 50% ఆరోగ్యం కోలుకుంది. ఆ శరీరంలోకి వచ్చినప్పుడు ఉన్న అసౌకర్యం ఇప్పుడు లేదు. అప్పుడే చెప్పొద్దు అంటున్న ప్రమీలకు సైగ చేసింది భాగ్యలక్ష్మి. దాంతో విచిత్రంగా మన ఇల్లు మారిన తర్వాత ఇంకా తొందరగా కోలుకుంటున్నాడు కదా అని విక్రమ్ని చూస్తూ అంది ప్రమీల. కానీ శిక్షణకి వీడి శరీరం సహకరిస్తుందంటావా అని అనుమానంగా అడిగింది భాగ్యలక్ష్మి. ఇద్దరి వైపు మార్చి చూసిన విక్రమ్, అసలు ఎందుకు కొట్టారు అని మళ్ళీ అడిగాడు. అది విన్న భాగ్యలక్ష్మి విక్రమ్ దగ్గరికి వెళ్ళి, జరిగిపోయింది ఏదో జరిగిపోయింది, అది వదిలే, ఇక నీ శిక్షణ గురించి ఆలోచించు అని అంది. జరిగింది చెప్పమంటూ భాగ్యలక్ష్మి చేతులు పట్టుకున్నాడు విక్రమ్. ఆ పట్టు, ఆ స్పర్శ కొత్తగా అనిపించాయి భాగ్యలక్ష్మి. అదేంటో అర్థం కాకపోయినా విక్రమ్ ముఖంలోకి చూస్తూ, ఎందుకు రాత్రి నుండి నా కొడుకు నాకే కొత్తగా కనబడుతున్నాడు? లేవలేడు అనుకున్నవాడు లేచి మామూలుగా తిరుగుతున్నాడు. ముద్ర రాదనుకుంటే సంపాదించాడు. ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది. అందుకే పాత విషయాలను వదిలేసి ఈ సంతోషాన్ని అనుభవిద్దాం అని కన్నీళ్లు పెట్టుకుంది. ఆమె మాటలకి విక్రమ్ కూడా కన్నీళ్లు వచ్చాయి. ఆ కన్నీళ్లు తుడుస్తూ, నాకేం పెద్ద కోరికలు లేవు విక్రమ్, న్యాయంగా నీకు దక్కాల్సిన గౌరవం, స్థానం దక్కితే చాలు. ఇన్నాళ్ళు పోరాడి అలసిపోయాను అని అంది భాగ్యలక్ష్మి. గెలుస్తానమ్మా, ఇన్నాళ్ళు మనకు జరిగిన అవమానానికి తగిన సమాధానం ఇస్తాను అని అన్నాడు విక్రమ్. ఆనంద బాష్పాలతో వారిని చూస్తూ నిలబడింది ప్రమీల. మరొక పక్క వేడుకలు ఇంకా పూర్తవ్వకుండానే ఆరావళి వెళ్తాను అనడంతో జరగాల్సిన మిగిలిన కార్యక్రమాలు రాజ్యలక్ష్మికి అప్పజెప్పి ఆరావళి సాగనంపడానికి ఆమెతో పాటు కళావతి, ప్రతాప్ కూడా వెళ్ళారు. ముగ్గురు కలిసి అతిథి మందిరంలోకి వెళ్ళారు. జరిగిన సంఘటన మీకు అసౌకర్యంగా కల్పిస్తే మమ్మల్ని క్షమించండి అని ఆరావళితో అంది కళావతి. ఇలాంటివి ఏమైనా ఉంటే అవి చూసుకోవాల్సింది ఇక్కడ కాదు. వాళ్ళు రావడం ఇష్టం లేనప్పుడు రాకూడదని ఆజ్ఞ జారీ చేస్తే సరిపోయేది అని అసహనంగా అంది ఆరావళి. మన్నించండి, వాళ్ళు వస్తారని మేము ఊహించలేదు అని అదోలా మొహం పెట్టింది కళావతి. ఆమెకు సమాధానం ఇవ్వకుండా ప్రతాపుడి వైపు చూసిన ఆరావళి, నీ శిక్షణ ఎంతవరకు పూర్తి అయింది అని అడిగింది. ఆ గదిలోకి అడుగు పెట్టిన క్షణం నుండి ప్రతాపుడు ఆరావళినే చూస్తూ ఉన్నాడు. అతని మనసులో ఒక ప్రశ్న తలుస్తూ ఉంది. అతను పుట్టినప్పటి నుండి ఆరావళి గురించి కథలుగా విన్నాడు. ఆ కథలను నిజమే అన్నట్టుగా ఉందామె. కళ్ళు తిప్పుకోలేని అందం, చూస్తే 28 సంవత్సరాలకి మించి వయసు కనపడదు. అసలు ఆమె వయస్సు 200 సంవత్సరాల కంటే ఎక్కువే ఉంటుందంటే ఎవరు నమ్మరు. పైగా ఆమెకు వయసు పెరగడం ఎలా ఆగిపోయిందని రహస్యం కూడా బయటకు తెలియదు. అందుకేనేమో అందరూ దేవతగా కొలుస్తారు. అంతేకాక ఆమెకి కొన్ని శక్తులు ఉన్నాయని నమ్మకం కూడా జనాల్లో ఉంది అని మనసులో అనుకున్నాడు ప్రతాపసింహ. సమాధానం ఇవ్వకుండా నిలబడి ఉండటంతో, నిన్నే ప్రతాప్ దేవి అడుగుతున్నారు కదా అంది కళావతి గట్టిగా. ఆ మాటతో టక్కున ఈ లకంలోకి వచ్చిన ప్రతాప్, బాగా జరుగుతోంది దేవి అని తడబడుతూ చెప్పాడు. అతని ప్రవర్తనకి ఎక్కడ ఆరావళికి కోపం వస్తుందో అని భయపడిన కళావతి, ఇప్పుడు వీడి బలం ముందు ఈ రాజ్యంలో ఉన్న ఎవరైనా దిగదుడిపే, ఒక్క దెబ్బతో ఏనుగునైనా మట్టి కరిపించగలడు అని అంది. అలాగా
అన్న ఆరావళి పైకి లేచి అతని ముందుకెళ్ళి ఏది ఇక్కడ కొట్టు అంటూ తన చేయిని పైకి లేపింది. ఆ మాటలకు ఇద్దరూ ఆశ్చర్యపోయారు. దేవి, మీరు నన్ను అని భయంగా ఆమె వైపు చూసి కళావతి వైపు చూశాడు ప్రతాప్. వేగంగా లేచి అక్కడికి వచ్చిన కళావతి, వాడు ఏదైనా తెలియక తప్పు చేసి ఉంటే పెద్ద మనసు చేసుకొని మన్నించి దయ చూపండి దేవి అని వేడుకోలుగా అంది. మీరిద్దరూ ఎందుకు ఇంత భయపడుతున్నారు? నేను ఏమన్నా రాక్షసిలాగా కనబడుతున్నానా? కొట్టు ప్రతాప్, నీ బలం ఎంతో నాకు చూడాలని ఉంది అని మళ్ళీ చెప్పింది ఆరావళి. ప్రతాప్కి అప్పటికే భయంతో చెమటలు పట్టేశాయి. మాటలు రాక గుటకలు మింగుతున్నాడు. కొడతావా లేక అంటూ కత్తి తీసి వేగంగా కళావతి గొంతు మీద పెట్టి, నీ పెద్దమ్మ తల తీయమంటావా అంటూ నవ్వింది ఆరావళి. కళావతికి భయం వేసింది. కానీ ఆరావళి ఆ విషయాన్ని పట్టించుకోకుండా ప్రతాప్ వైపు చూస్తూ, అలా చూస్తావే, నీ బలమే కదా చూపించు అన్నది అని అంది. ఇక కొట్టడం తప్పదనుకున్న ప్రతాప్ రెండు చేతులతో నమస్కరించి దేవి గారి ఆజ్ఞ అని అన్నాడు. ఇది వీరుడి లక్షణం అని చేతిని మళ్ళీ పైకి లేపి అతనికి అనువుగా పెట్టింది. కళ్ళు మూసుకొని దీర్ఘంగా శ్వాస తీసుకొని భయంగానే ఆమె చేతి మీద పిడికిలి బిగించి కొట్టాడు ప్రతాప్. భయంతో కళావతి కాళ్ళు వణుకుతున్నాయి. నేనేమన్నా చిన్నపిల్లని అనుకుంటున్నావా ప్రతాప్? జాలి చూపిస్తున్నావు. నీ బలం అంతా ఉపయోగించి కొట్టు అని చేతిని కదిపింది ఆరావళి. ఆ మాటతో కళావతి వైపు చూశాడు ప్రతాప్. ఆమె కళ్ళు కొట్టమన్నట్టు సైగ చేశాయి. దాంతో ఈసారి బలమంతా ఉపయోగించి కొట్టాడు. ఆ దెబ్బకు ఆమె చెయ్యి విరిగిపోతుంది, వెనక్కి ఎగురుకుంటూ వెళ్ళి పడుతుందనుకున్నాడు ప్రతాప్. కానీ అతను ఊహించినట్టు ఏమీ జరగలేదు. ఆమె కదలడం కాదు కదా, కనీసం ఆమె చేయి కూడా కదలలేదు. ప్రతాప్ మాత్రం చేయి నొప్పితో విలవిలలాడిపోయాడు. ప్రతాప్ అవస్థతని చూసి ఆరావళి నవ్వుకుంటూ కళావతి వైపు చూసి, వీడి గురించేనా ఏనుగుని కొడతాడు అది ఇది అంటూ గొప్పలో చెప్పావు అని అంది. అంటే అది దేవి అని నీళ్లు నమిలింది కళావతి. చేయి నొప్పితో బాధపడుతున్న ప్రతాప్ని చూసి, బలం శక్తి ఒంట్లో మాత్రమే ఉంటే సరిపోదు, మానసికంగా కూడా బలంగా ఉండాలి. అప్పుడే నీ ఒంట్లో నీ బలం అన్నది పూర్తి స్థాయిలో ఉపయోగించగలుగుతావు అని అంది ఆరావళి. క్షమించండి, ప్రతాప్కి ఇంకా మంచి శిక్షణ ఇప్పిస్తా అని తల దించుకొని అంది కళావతి. ఏ శిక్షణకైనా గురువు అవసరం, ఏ విద్యకైనా శిక్షణ అవసరం. కానీ అవి నేర్చుకునే సమయంలో శరీరానికి ఆత్మశక్తికి అనుబంధం ఉండాలి. అలాంటప్పుడే గొప్ప వీరుడుగా తయారవుతావు అని అంది ఆరావళి. అలాగే దేవి, మీరు చెప్పింది అనుసరిస్తా అని తలదించుకుని అంది కళావతి. ప్రతాప్ వైపు తిరిగిన ఆరావళి, నొప్పిగా ఉందా అని అడిగింది. అవునన్నట్టు ఏడుపు ముఖం పెట్టి తల ఊపాడు ప్రతాప్. చెయ్యి ఇవ్వు అంటూ అతని చేతిని తీసుకొని ఒక్క క్షణం కళ్ళు మూసుకొని అతన్ని చేతిని వదిలేసింది. అంతే, మరుక్షణం అతని నొప్పి మాయమైపోయింది. ఆశ్చర్యపోయిన ప్రతాప్ నమ్మలేనట్టు చూస్తూ ఉన్నాడు. నువ్వు వీరుడిగా నా ముందు నిలబడాలంటే నీకు ఉండాల్సిన బలం ఏంటో తెలుసా అంటూ అతని ముందుకు వచ్చిన ఆరావళి అతని గుండెపైన నెమ్మదిగా కొట్టింది. ఏం జరిగిందని ఊహించేలోపు 10 అడుగుల దూరంలో పడ్డాడు ప్రతాప్. కళావతి నిర్ఘాంతపోయి చూస్తుంది. ఆరావళి ప్రతాప్ని బలంగా కొట్టలేదు. అసలు ఆ చేయి అతన్ని తాకిందా లేదా అనేది కూడా అక్కడ వారికి తెలియలేదు. అంత వేగంగా జరిగింది సంఘటన. కళావతి వెంటనే ప్రతాప్ దగ్గరికి పరిగెత్తుకుని వెళ్ళి చూసింది. ప్రతాప్ స్పృహలో లేడు. స్పృహలోకి రావడానికి 1 రోజు పట్టవచ్చు, కంగారు పడుకు అంటూ అక్కడున్న సింహాసనం మీద కూర్చుంది ఆరావళి. ఏమీ మాట్లాడలేక మౌనంగా ఉండిపోయింది కళావతి. ఇప్పుడు ఆరావళి ఇలా చేయడానికి కారణం ఏంటో కళావతికి అర్థమైంది. నీ ముందు మేమెంత అల్పులం అని నిరూపించడానికి ఇలా చేశావా ఆరావళి అన్నట్టుగా ఆమె వైపు చూస్తూ ఉంది కళావతి. సింహాసనం మీద దర్జాగా కూర్చొని నువ్వు అనుకున్నది నిజమే అని సమాధానం చెబుతున్నట్టుగా చూసింది ఆరావళి. సాయంత్రం అయ్యింది. అప్పుడే నిద్రలేచిన విక్రమ్కి భాగ్యలక్ష్మి ప్రమిళ మాటలు వినబడ్డాయి. ఇప్పుడేం చేయాలి అమ్మా, ఎవరిని అడిగినా తెలియదు అంటున్నారు అని అంది ప్రమీల. వాళ్ళు దేని గురించి ఇంతలా మదన పడుతున్నారు విక్రమ్కి అర్థం కాలేదు. అందుకే ఏమైందమ్మా, మళ్ళీ ఏదైనా సమస్య వచ్చిందా అని భాగ్యలక్ష్మి పక్కన కూర్చుంటూ అడిగాడు. అవును,
పరిష్కారం దొరకటం లేదు. మీరు పొందిన వీరముద్ర కొత్తది కదా, అదేంటనేది ఎవరికీ తెలియదు. ఇప్పటిదాకా ఇక్కడున్న వీరముద్రలకి ఎలా శిక్షణ తీసుకోవచ్చో నియమాలు, షరతులు ఉన్నాయి. పైగా శిక్షణ ఇవ్వటానికి గురువులు ఉన్నారు. కానీ ఇప్పుడు నీ ముద్రకి శిక్షణ ఎలా ఇవ్వాలని తెలియడం లేదు. అదే సమస్య అని చెప్పింది ప్రమీల. నిజమే, ఈ విషయం ఇప్పటిదాకా అతను ఆలోచించలేదు. ఈ ముద్ర ఏ శక్తికి సంబంధించింది, ఎలా శిక్షణ తీసుకోవాలి అనుకుంటూ అతను కూడా ఆలోచనలో పడ్డాడు.